జగన్మోహన్ రెడ్డిని ఇక సంక్షేమ పథకాలు పరిపాలనలో ఎదుర్కోవడం సాధ్యం కాదన్న నిర్ధారణకు తెలుగుదేశం పార్టీ వచ్చేసింది. ఇక వచ్చే ఎన్నికల్లో మనం పాలనా పరంగా వెళ్తే జగన్మోహన్ రెడ్డిని ఓడించడం సాధ్యం కాదు. కాబట్టి ఈ హిందుత్వవాదం ఆధారంగా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు నాయుడు కాసు కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్తే ఎక్కడో దూరంగా నిలబడి ఒక నలుగురు జగన్మోహన్ రెడ్డిని బూతులు తిడుతూ గెరావు చేసిన, జగన్మోహన్ రెడ్డి మీద భక్తులు తిరగబడ్డారు, దాడి చేశారంటూ విపరీతంగా ప్రచారం చేసి ఇంకా జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేయాలని ఉదయం నుండి కాసుకొని కూర్చున్నారు. ఒకవైపు వైసీపీ నాయకులకు, వైసీపీ కార్యకర్తలకు నోటీసులు ఇస్తూ గృహ నిర్బంధం చేస్తూ హౌస్ అరెస్ట్ చేస్తున్న పోలీసులు ఎవరైతే మేము నిజంగానే జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటాం, దాడి చేస్తామంటూ చెప్తున్న వాళ్ళని మాత్రం ఏమీ అనడం లేదు. దీన్ని బట్టే రాష్ట్ర ప్రభుత్వం ఎవరి వైపు ఉంది, ఏం చేయాలనుకుంది జగన్మోహన్ రెడ్డి అక్కడికి వస్తే అన్నది స్పష్టంగానే అర్థమవుతోంది. ఈ పరిస్థితిని అయితే జగన్మోహన్ రెడ్డి తప్పించారు. పక్క రాష్ట్రాల నుంచి బీజేపీ నాయకులు వచ్చి ఇలా కాసుకొని ఇంతమంది ఉన్నప్పుడు, అది కూడా చాలా సున్నితమైన ప్రాంతం తిరుమల, అలాంటి చోటుకు వెళ్లి ఇలాంటి వాటికన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి అయ్యారు అన్న ఒక అపనింద మళ్ళీ పడకుండా ఉందాగానే జగన్మోహన్ రెడ్డి పర్యటన రద్దు చేసుకున్నారు.